చిన్నయ్య ఒక మాట అన్నాడు. నేను ఫస్ట్ ప్లాన్ మా దగ్గరికి పోయాను, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మా మామ వాళ్ళ ఫ్యామిలీ. అరే तेरे हस्बैंड को पैसे का बहुत పిచ్చి అని అన్నాను. మీ హస్బెండ్కు ఏం పిచ్చి ఉన్నదే పైసలది, మీరు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, సరిపోతలేవా అని అన్నాడు. అక్కడ ఎప్పుడు వచ్చింది అవకాశం? నాకు గత 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నేను ఒక్కటే మాట అన్నాను, ఒకవేళ పైసల పిచ్చి ఉంటే अगर मुझे पैसे की अगर पागलपन रहता तो तुम्हारे बच्चे को आड़ रखकर बहुत पैसा कमा सकता. మీ పిల్లని అడ్డం పెట్టుకుంటుంటే ఎంఆర్ఎఫ్ ఇన్కమ్ రాదా? తహసీల్దార్ ఇన్కమ్ వస్తుందా రాదా? జనరల్ టేబుల్ కిందకి చేయి రాస్తే కోట్లు తీసుకోవచ్చు, లక్షల కోట్లు వస్తుంది, వస్తాయా? మా మిస్సెస్ ముందరనే చెప్పిన, నీ చిన్న నాయన కోసం ఈ బిజినెస్ చేసి చూపిస్తారని డిసైడ్ అయిపోయారు. అప్పటి నుంచి స్ట్రాంగ్ బర్నింగ్ డిసైడ్ అయ్యారు. ఈ మూడు ఇప్పుడు చెప్పాను నేను, 3 కోసం నేను వర్క్ వస్తున్నాను. యాజ్ ఎ డీసీ లెవెల్ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. 1,67,000 వరకు ఇతరులకు ఇప్పిస్తున్నాం. బిఫోర్ బెస్ట్ కారు ఉండే, ఇల్లు ఉండే. సార్ ఎన్నోసార్లు చెప్పుకున్నాను, నాకు అన్నీ ఉన్నాయి సార్, మీరు చెప్పే డ్రీమ్ ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ అంటే 3 పెళ్ళిళ్ళు అయినాయి, మంచి సెటిల్డ్ ఉన్నారు, 2 బిడ్డలు, ఒకరు బీడీఎల్ ఎంప్లాయీ, ఒకరు బిహెచ్ఎల్ ఎంప్లాయీ, మా కొడుకు సౌదీలో పనిచేస్తున్నాడు, అట్లా ఇన్కమ్ ఇవన్నీ ఎన్నో చెప్తున్నాను. ఐఎమ్ థ్యాంక్స్ టు శీలా మేడం ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ ఒకసారి మా అప్లయన్స్ అందరికి డెవలప్మెంట్స్ నా అవకాశం ఇచ్చినందుకు. ఈ విధంగా కొత్త ఉంటాయి ఇబ్బందులు. థ్యాంక్ యూ. बैक होस्ट नारायण जी आप डेमोस थोड़ा सपोर्ट कीजिए. मैं नारायण जी को वेलकम कर रहा हूँ, थोड़ा डोमे को लिए सपोर्ट करेंगे. थैंक यू. विश यू. आसमान छू सकते हैं, आसमान छू सकते हैं, रोशनियों के जज्बे से हर मुश्किल को आसान किया है. अच्छे रहेंगे पूरा करके अब हमने ये ठान लिया है, ठान लिया है, ठान लिया है, ठान लिया है, ठान लिया है. కొత్త వారు ఎనీ పర్సన్